హలో గైస్, ఫైనల్ ఈరోజు ఇండియా రాబోతున్నాను. ఫ్రమ్ లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైప్రస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇదే నా లగేజ్, అంత ఎక్కువ ఏం లేదు, నార్మల్గా. వచ్చేసింది బెంచ్ ట్యాక్సీ. ఇక్కడ సైప్రస్లో ట్యాక్సీలు అన్నీ మర్సిడీస్ బెంజ్ ఉంటాయి, వేరే ట్యాక్సీస్కి అలా ఉండదు అన్నట్టు, అన్ని బెంచ్ ట్యాక్సీస్ ఉంటాయి. లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసినాం. మనం వెళ్దాం, లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అది చేద్దాము. మనది గల్ఫ్ ఎయిర్ అన్నట్టు చెక్ ఇన్తో స్టార్ట్ అయ్యింది. చూద్దాం, చెక్ ఇన్ చేద్దాం. అంతా ఇక్కడ చూసిన ఇందులో మనోళ్ళే ఉన్నారు అంట, ఇండియా వాళ్ళే. చెక్ ఇన్తో అయిపోయింది, బోర్డింగ్ పాస్ తీసుకున్నా. లోపల ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది, వెళ్దాం, ఇమిగ్రేషన్కి వెళ్దాం. ఓకే, ఇమిగ్రేషన్ చెకింగ్ అంతా అయిపోయింది. ఓకే, లోపలికి ఎంటర్ అయినా డ్యూటీ ఫ్రీలో ఏమన్నా షాపింగ్ చేద్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో. డియో, ఛానల్, అంత పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ అన్నట్టు. ఇది సైప్రస్ డ్యూటీ ఫ్రీ అన్నట్టు. అర్మనీ, ఫోర్, ల్యామ్, అన్ని లగ్జరీ బ్రాండ్సే ఉన్నాయి. లిక్కర్స్ అన్నట్టు, ఇక్కడికి వెళ్ళి మొత్తం లిక్కర్స్ ఉంటాయి ఎక్కడి వరకు. చాక్లెట్స్ అండ్ లిక్కర్స్ తీసుకోవాలి. మెటాక్సా, ఇది గ్రీక్ బ్రాండ్, ఇది బ్రాండ్ అన్నట్టు. ఈ షాంపెన్స్ మొత్తం ఇక్కడ. సమ్ పర్ఫ్యూమ్స్. సీకే ఎంత ఉంది? €40. సీకే €40 అంట. జాగువా అన్నీ €30 ఏదైనా. కింద డౌన్లోనేమో €20 ఉన్నాయి, మిడిల్ €30, పైననేమో €40.
ఈ పర్ఫ్యూమ్స్ అవి ఉన్నాయి కదా, అవి మా కొట్టుకోవచ్చుగా, అదంతా మొత్తం ఫ్రీయే, టెస్టర్స్ అవి. కానీ మనకు అంత అవసరం లేదు. మళ్ళీ ఫ్లైట్లో పక్కన కూర్చోడానికి కూడా వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు, అంత మనకు అవసరం లేదు స్ప్రే చేసుకోవడం. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. మిల్క్ ఈ చాక్లెట్ మస్తు ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అక్కడంతా టొబాకో ఉన్నది, మనకు అవసరం లేదు అది. ఇది పెరీరో రోచర్, మనకాడ విలేజ్లో కూడా దొరుకుతున్నది ఇది. బెల్జియం చాక్లెట్స్ అండ్ స్విస్ చాక్లెట్స్ బాగుంటాయి. దిస్ అయ్యోన్ చాక్లెట్స్ కూడా బాగుంటాయి. టోబ్లీరోన్ కూడా బాగుంటుంది. చాక్లెట్స్ షాపింగ్ అయిపోయింది. సైప్రస్ డ్యూటీ ఫ్రీ చాక్లెట్స్, ఆల్ దీస్ ఇన్సైడ్ ఆర్ చాక్లెట్స్. చాక్లెట్ షాపింగ్ నేను ఆల్రెడీ నెగోషియాలో చేశాను, అది లగేజ్ బ్యాగ్లో పెట్టేశాను. అది కూడా 1 kg ఉన్నాయి చాక్లెట్స్ అవి. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ఇంకా మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయి, వేరే వేరే కంట్రీస్కి సంబంధించినవి కాబట్టి ఇక్కడ కూడా చేశాను. ఇక్కడ కూడా ఒక 1.5 kilo 2 kilos ఉన్నట్టున్నాయి ఇవి. అది ఇప్పటికి అయిపోయింది సైప్రస్ డ్యూటీ ఫ్రీలో. లేవర్ టైం 2 hours నాకు బహ్రెయిన్లో ఉన్నది, అక్కడ చూద్దాం అక్కడ ఏముంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్లైట్స్ కోసం. అక్కడ పోయి కొద్దిసేపు కూర్చుందాం, వెయిట్ చేద్దాం. టైర్డ్ అయిపోయినా బాగా, ఆకలితో గట్టిగా అవుతున్నది. అప్పటి వరకు ఏమైనా తిందాం. ఫ్లైట్లో ఎట్లానే ఉంటుంది, కాకపోతే అప్పటి వరకు మనం వెయిట్ చేయలేం కదా. సో ఏమైనా సంథింగ్ తిందాం. సమ్ సలాడ్, గిరో ఐ థింక్. ఒక చికెన్ గిరో తీసుకున్నాను. బిల్ వచ్చేసి €11, 20% చేసిర్రు. అంటే మన కరెన్సీలో అరౌండ్ 1200 అన్నట్టు. బాగుంది టేస్ట్ అయితే. వాటర్ బాటిల్ అండ్ గిరో టేస్ట్ అయితే బాగుంది. నాకు ఇప్పుడు లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సైప్రస్ నుండి బహ్రెయిన్కి ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock ఫ్లైట్ ఉంది. 4 to until 8 o'clock వరకు అన్నట్టు. 4 hours ట్రావెలింగ్ టైం. 8 నుండి 10 o'clock వరకు లేఓవర్ టైం 2 hours. 10 నుండి మార్నింగ్ 5 o'clock వరకు ఇండియాకి ట్రావెలింగ్, అదొక 4 hours. 10 to 5 వరకు 4 కాదు, ఎక్కువ అవుతుంది కదా. కాకపోతే ఇది టైం చేంజ్ ఉన్నది కదా, సైప్రస్కి ఇండియాకి 3.5 hours టైం చేంజ్ ఉంది. ఆ టైం అక్కడ కవర్ అవుతుంది అన్నట్టు.
4 అవర్సే అయిపోతుంది అది, 10 to మార్నింగ్ 5 వరకు అట్లా అన్న. ఫ్లైట్ వచ్చి ఆగింది గేట్ దగ్గర. దానికి గేట్ని అటాచ్ చేశారు చూడండి, అదే ఫ్లైట్ మనం. ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చి ఇది గల్ఫ్ ఎయిర్ అన్నట్టు. ఎయిర్ క్రాఫ్ట్ నేమ్ వచ్చేసి A321 నియాన్ జెట్. చిన్న ఎయిర్ క్రాఫ్ట్. 9.4 today will take around 2 hours and 40 minutes. We'll be cruising at an altitude of 37,000 feet. Weather expected to pass the seatbelt sign switch off. అంత ఎక్స్పెన్సివ్ కూడా ఇదేం కాదు, అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఈ గల్ఫ్ ఎయిర్లో రాబట్టి నేను ఇది 6th టైం అనుకుంటా, 6th టైం. అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది కాబట్టి. ఫ్లైట్ స్టార్ట్ అయింది, ఇంజన్ స్టార్ట్ చేశారు, మూవ్ అవుతున్నది మెల్లమెల్లగా. 2 మినిట్స్లో కాదు, ఇంకొక 5 మినిట్స్లో టేకప్ అవుతుంది అన్నట్టు. ఇది అన్నట్టు ఫ్లైట్ యొక్క రూట్ లార్నాక నుండి లెబనాన్, పక్కన ఇజ్రాయెల్ ఉన్నది, లెబనాన్ అండ్ సౌదీ అరేబియా, పక్కన కువైట్కి వెళ్ళి డైరెక్ట్ ఇది బహ్రెయిన్, మనామా క్యాపిటల్ అన్నట్టు. ఇది బహ్రెయిన్, మనామా క్యాపిటల్. అయిపోయింది. టేకప్ అయిన 1 అవర్కి అలా మనకు ఫుడ్ అయితే వచ్చింది. డిన్నర్లో చికెన్ పాస్తా విత్ మష్రూమ్ అండ్ ఫ్రెష్ క్రీమ్, బ్రెడ్, బటర్, సమ్ సలాడ్ అండ్ డిజర్ట్, వాటర్ అండ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ఫుడ్ అయితే యావరేజ్గా ఉన్నది. ఆ చికెన్ పాస్తా అయితే ఏం బాగాలేదు, నాకు నచ్చలే. ఒక డిజర్ట్ రైస్ పుడ్డింగ్ ఇచ్చారు, డిజర్ట్ బాగున్నది. చూస్తూనే బహ్రెయిన్ అయితే వచ్చేసింది. బహ్రెయిన్లో ల్యాండ్ అయిన తర్వాత మాకు ఈ టెర్మినల్ నుండి ఇంకొక టెర్మినల్కు బస్సులో తీసుకెళ్లారు. బహ్రెయిన్కి వచ్చాము, ఇప్పుడే దిగిన బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ఇది. అదే చెక్ ఇన్ అవుతా ఉన్నది అక్కడ. ఇప్పుడు నేను అది అయిపోయింది. వాళ్ళలో వాల్యుబుల్ కరెన్సీలో ఫస్ట్ కువైట్ దినార్, తర్వాత సెకండ్ ప్లేస్లో బహ్రెయిన్ దినారే ఉంటుంది. తర్వాత ఒమానీ రియాల్, జోర్దాన్ దినార్, ఇంకా 6th and 7th ప్లేస్లో బ్రిటిష్ పౌండ్, అట్లా ఉంటాయి. ఎంత మొత్తం డ్యూటీ ఫ్రీయే. Perkins Geo.
మైకేల్ కోర్స్. జ్యువెలర్స్ షాప్స్. ఇక్కడ కొద్దిగా గోల్డ్ తక్కువ ఉంటుంది ఇక్కడ రేటు, ఎందుకంటే ట్యాక్సెస్ అది ఏమి ఉండదు ఇక్కడ. పోలో రాల్ఫ్, ఎంపోరియో ఆర్మానీ, బాస్ పర్ఫ్యూమ్స్ చూద్దాం ఒకసారి. బహ్రెయిన్ దినార్లో 46 ఉన్నది, యూఎస్డీలో 123 ఉన్నది బాస్. ఇక్కడ వర్సాసి కూడా ఉన్నది. ఇక్కడ చూడండి చిన్నపిల్లల ప్లే గ్రౌండ్స్ అవి ఉన్నాయి. చెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నది అలా. డ్యూటీ ఫ్రీ జ్యువెలరీ షాప్. 21 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్. ముందే చెప్పినట్టు కొద్దిగా తక్కువనే ఉంది గోల్డ్ రేటు ఇండియాతో పోల్చుకుంటే. మొత్తానికి బహ్రెయిన్ టు హైదరాబాద్ ఫ్లైట్ వచ్చింది. మేము కూర్చున్నాం, ఫ్లైట్ టేకప్ అయింది. 1.5 hour డిలే అయిపోయింది. 10 o'clock రావాల్సింది 11:30కి వచ్చింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పెద్దగా ఉన్నది. ఫుడ్ కూడా వచ్చేసింది మనకి. మనకు ఫుడ్లో చికెన్ కర్రీ విత్ రైస్, బ్రెడ్, బటర్, సమ్ పాస్తా సలాడ్, సమ్ డిజర్ట్ అండ్ వాటర్ అండ్ కోకా-కోలా ఇచ్చారు. ఇది ఫ్లైట్లో ఉండేటటువంటి కిచెన్. ఇది ఫ్లైట్కి వెనక భాగంలో ఉంటుంది. ఇక్కడనే సరిపోయేంత ఫుడ్ అండ్ డ్రింక్స్ స్టోర్ చేసి పెడతారు అన్నట్టు. ఇది పక్కనే ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఈ గల్ఫ్ ఎయిర్లో ల్యాబొరేటరీస్ ఇన్సైడ్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, పర్లేదు, హైజీనిక్గానే ఉన్నాయి. ఫైనల్గా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాను. సో హ్యాపీ. అయిపోయింది. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాను. బ్రదర్ వెయిట్ చేస్తున్నాడు, తొందరగా బయటికి వెళ్ళాలి. ఫైనల్లీ లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సైప్రస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ శంషాబాద్ రీచ్ అయినా. యాక్చువల్లీ 5:30కి ల్యాండ్ అవ్వాలి. ఆ గల్ఫ్ ఎయిర్ ఒక 1.5 hour డిలే అయిపోయింది. కాబట్టి ఎంత ఇప్పుడు 7 o'clock ల్యాండ్ అయినా. ఇంకా లగేజ్ తీసుకునే కాడ కూడా చాలా, ల్యాండ్ అయిన తర్వాత లగేజ్ తీసుకునే కాడ కూడా చాలా రష్ ఉన్నది. లగేజ్ కూడా దొరకలేదు తొందరగా. సో మొత్తానికి అట్లా బయటికి వచ్చేసినాము, ఎయిర్పోర్ట్ బయటికి. సో ఇక్కడ నుండి మా ఊరు కోడంగల్ 1.5 hour to 2 hours జర్నీ ఉంటుంది. ఇది నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లార్నాకా సైప్రస్ టు హైదరాబాద్, ఇండియా. ఈ వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అతి తొందరలోనే ఒక మంచి వీడియోతోని మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు మరి. బాయ్.